చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుల జగను పంపిండు గడప గడపకు కూర్చోవడమే వారింది పల్లె బతుకుల గుడి కట్టడమే జగను ఎజెండా బతుకుల మార్చినది ఆ పులి ఈ జెండని భుజము మండలానికి 2 చొప్పున 1 అంబులెన్స్ ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి అందరికీ నమస్కారం. ఏ ఊరికి పోయినా ఏ పంచాయతీలో తిరిగినా సోమవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో తిరుగుతూ ఉన్నా. ఎక్కడ కూడా వృద్ధుల నుంచి చిన్నపిల్లలైన నాయకులకు చెప్పనక్కర్లా, అదే హోరు అదే హుషారు అనే పేరు చెప్పంగానే పూనకం వచ్చేస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్లమెంట్ లేదా మన డిస్ట్రిక్ట్ అనుకుంటే, జిల్లా అనుకుంటే, తెలుగుదేశం మీకు తెలుసో లేదో ఈరోజు 14 మన ఎలక్షన్ మొదట విడతలో ఉండాల, అంటే ఎల్లుండి 16వ తేదీ ఉండింది. మాకు ప్రజల్లోకి వెళ్ళి కొన్ని ఎక్కువ మాయ మాటలు చెప్పాలి, లేనిపోనివన్నీ వాళ్ళ మధ్యలోకి ఎక్కించాలి అని బీజేపీ ఎప్పుడైతే మిత్రపక్షం అయిందో కూటమిలో 1 నెల అదనంగా తీసుకున్నారు. అంటే మన ఎలక్షన్ ఇప్పుడు మే 13కి మారింది. 1
నెల ఎక్కువ రోజులు వచ్చింది కదా అని జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పెడదామన్నారు. పులివెందులు మూడో రోజుకి చంద్రబాబు తలపట్టుకున్నాడు. ఇదేం తలకాయనప్పుడు నాయన, నెల రోజులు తీసుకుంటే ఈయన బస్సు యాత్ర మొదలు పెట్టాడు, ఒక్కొక్క జిల్లాలో జరుగుతా ఉంటే ఇంతంత జనం వస్తుంది, ఇక ఈయన ఆపాలా అని. కానీ ఆయన కొట్టులు కుతంత్రాలు ఆగవు. వృద్ధులు వికలాంగులు వీళ్ళకి ఇళ్ళకి పోయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, దీన్ని ఆపాలి అని ఎప్పుడు మొదలు పెట్టాడు తెలుసా? 4 నెలల ముందర మొదలు పెట్టాడు. కోర్టులకు వేసాడు, ఎలక్షన్ కమిషన్ వేసాడు, రకరకాల రిపోర్ట్లు ఇచ్చాడు. మొన్నటికి మీ మిత్రులు కూడా సహాయపడి ఉంటారు, కొత్త మిత్రపక్షాలు వచ్చినాయి కదా. 5 నెలలుగా ఈ వాలంటీర్లు ఇళ్లకు వెళ్ళి ఇస్తా ఉంటే ఒక నెల ఆగినంత మాత్రాన్ని మర్చిపోతారా? జనం ఎవరైనా మర్చిపోతారా జగనాన్ని? తక్కువతరం కాకపోతే మైండ్ పోయింది చంద్రబాబు నాయుడికి. ఏం చేస్తున్నాడో తెలియదు కదా బాగా. అంటే ఎంతవరకు మైండ్ చెడిపోయింది అంటే, పిల్లల చదువుల కోసం 15,000 ఇస్తుంటే ఈ విధంగా డబ్బులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలవుద్ది అన్నాడు. ఆ రోజుల్లో శ్రీలంకని పోల్చాడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఒక పిల్లోడేమి 4 ఉంటే 4కి ఇస్తాను, నీకు లెక్క రాదేమో, 15,400 60,000 ఇస్తాను అన్నాడు. మళ్ళీ ఎక్కడికి రావాలి? మైండ్ పోయింది. అది గుర్తుండదు, చెప్పటం వరకే. ఎలక్షన్ ముందర చెప్పటం, తర్వాత మర్చిపోవటం. రుణమాఫీ అన్నాడు 14లో, యువతకి ఉద్యోగం అన్నాడు, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 ఇస్తానన్నాడు. అంటే జనం అందరికీ గుర్తుండే ఇవన్నీ ఇచ్చిన హామీలు. మీకు ఇంకో విషయం తెలుసా? అప్పుడు కూడా ఒక కాగితం పంపించాడు ఇంటింటికి. చంద్రబాబు బొమ్మ ఉంది, దానిలో పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది, మోడీ బొమ్మ ఉంది. పెట్టుకోవాల అధికారం ఇచ్చారు, పవన్ వదిలేశాడు, మోడీని వదిలేశాడు. బలం చాలదు జగన్మోహన్ రెడ్డిని మోటుకోవాలంటే అని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నాడు. కాళ్ళ వేళ్ళ పడి మోడీ గారిని కూడా పట్టుకున్నాడు. అయినా చాలటంలా. సరే, ఇప్పుడు ప్రజల్ని మోసం చేయాలా? ఏముండే చెప్పడానికి? ఇప్పటికే విని 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 విసిగిపోయి ఉంటారు జనం, నా మాట నమ్మటం లేదు. అందుకని ఇప్పుడు కొత్త పాట పట్టుకున్నాడు. ఏంటది? జగన్మోహన్ రెడ్డి మీకు మేలు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు బాగున్నాయి, నేను కూడా ఒప్పుకుంటున్నా, కూర్చి ఇస్తా. ఆ పథకాలే అంటే ఇప్పుడు చెప్పినట్టు ఆయన ఒక్క పిల్లాడికి ఇస్తే నేను 4కి ఇస్తా. పెన్షన్ కూడా చూశారు, 1000 రూపాయలు ఉండింది జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత 2,000 అంటే ఎలక్షన్ ముందర ఒక్క నెల ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని. నేను ఎక్కువ ఇస్తాను అంటాడు చంద్రబాబు. ఏది చెప్పినా ఆ పూట వరకే. జనం మర్చిపోతారు, జనాన్ని మోసం చేయొచ్చు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. 14 సంవత్సరాలు ఏ రోజు ఇలాంటి ఆలోచన రాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలని నేను ₹1 ఎక్కువ ఇస్తాను అంటాడు. అంటే సొంత ఆలోచన అనేది లేదు. వాలంటీర్స్ ఏం చేశాడు? వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అన్నాడు, తీసేస్తాను అన్నాడు. పిటిషన్ పెట్టాడు, పని చేయకూడదు అన్నాడు. ఇప్పుడేమంటాడు? రేపు వస్తే మళ్ళా పెడతాను అంటాడు. అంటే వ్యవస్థ బాగున్నట్టే కదా, ఒప్పుకున్నాడు కదా. ఏమనాలా? మైండ్ పని చేస్తున్నట్టేనా? లేదు కదా నువ్వు చెప్పినట్టు.
నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండి అంటున్నాడు. ఎవరికుంటుంది దానిలో ధైర్యం? దమ్మున్నాడు, మనసున్న మహారాజు, ప్రజలకు సొంత కాళ్ళ మీద నిలబడడానికని వివిధ రంగాల్లో వివిధ వర్గాలకి అవసరమైన అది నేతం కానీ, చేయూత కానీ, రైతు బంధు కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఏదైనా అవసరానికి పిల్లలకి ఆస్తి అన్నాడు. డబ్బులు ఇవ్వటమే కాదు, నాడు నేడు కింద బడి రూపురేఖలు మార్చాడు. చదువు ఒక పక్క అయితే వైద్యంలో పెద్ద అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని రాజశేఖర్ అన్న కన్నా 4 అడుగులు ముందుకేసి 104 ద్వారా డాక్టర్ని మీ ఊర్లకే పంపిస్తున్నాడు. ప్రతి ఊర్లో హాస్పిటల్స్ లో పరికరాలు, దానికి తగినట్టు డాక్టర్లు ఇదివరకు లేరు. మెడికల్ కాలేజీలు ఉన్నాయి, సీట్లు ఎంత ఖర్చు మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టాలని 17 మెడికల్ కాలేజీలు మొదలు పెట్టారు. దానిలో 5-6 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అభివృద్ధి మనం చెప్పుకోం, దాని విత్తనాలు నాటాడు ఆయన. రాబో 5 సంవత్సరాల్లో చూస్తారు. పోర్ట్లు, మన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, అలాంటివి పెద్దవి 4, ఫిషింగ్ హార్బర్లు 10. అంటే ఇవన్నీ తెలియకుండా ఆంధ్ర రాష్ట్రానికి పురోగతికి మార్గదర్శకాలంటారా? తర్వాత అప్పుడు తెలుస్తుంది దాని విలువ. అప్పుడు దాకా ఊరికే ఒక విత్తనం అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చేసింది ఈ పని. అందుకనే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నీ బాగుంటాయి, జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని అనుకోకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రావాలి. చిన్న సందు ఇచ్చినా ఈ చంద్రబాబు దూరేస్తాడు. ఆయన సంగతి తెలిసిందే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో చెప్పాలంటే ఏదదే వెనుపోటు, దగ్గరే పక్కనే ఉంటాడు, ఉండదు. అలాంటి వారిని దూరంగా ఉంచాలి. ప్రజలు 10 సంవత్సరాలు చూడండి, 2014 నుంచి 2019 వరకు. ఈ 10 సంవత్సరాలు ఎందుకు అంటున్నానంటే, విభజన అయిన తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ కింద 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలించాడు ముఖ్యమంత్రులుగా. తేడా మీరే చూడండి. ఏమన్నా అయిందా 14-19లో? చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా? క్యాపిటల్ దగ్గర కూడా, నేను మామూలుగా ఎక్కువ క్యాపిటల్ గురించి మాట్లాడిన తలా ఒక ఆలోచన ఉంటుందని, కానీ నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీక్ ఇస్తాడు. నొన్న దగ్గర అంటాడు, మంగళగిరి అంటాడు, లేకపోతే గుడివాడ అంటాడు. సైలెంట్ ఎక్కడైతే భూములు కొనాలో, రియల్ ఎస్టేట్ చేయాలో అక్కడ కొనిపించాడు. బయటికి విషయం తెలిసిన తర్వాత ఇంకా భూమి అంతా వాళ్ళ కబ్జా అయిపోయి ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి. అదే జగన్మోహన్ రెడ్డి చూసింది. ఇప్పటికే ఆయన ఏమన్నాడు, ఇది కాకుండా విశాఖపట్నంలో, కర్నూలులో న్యాయ రాజధాని అని, జ్యుడిషియరీ. సో ఆంధ్ర రాష్ట్రం అంతా డెవలప్ అవ్వాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలి అని సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాడు. ఇప్పుడే కృష్ణారెడ్డి అంటున్నాడు, మీరు దాచూరికి పోయారు, ఎక్కువ దూరం లేదు ఇక్కడ, మిగతా పక్క ఊరు వాళ్ళకని. అది సచివాలయ వ్యవస్థ. ఆ అవ్వాతాతలు, ఆ వికలాంగులు ఆ పెన్షన్ కోసం ఎక్కడికి పోయి ఉండాలా? కలవాయికి పోయి ఉండాలా? మనం ఇది వరకు ఏ చిన్న పని ఉన్నా కూడా కలవాయికి పోయేవాళ్ళు. ఆ అవసరం లేకుండా గ్రామ సచివాలయాలను పెట్టి ప్రభుత్వాన్ని మీకు దగ్గరగా చేశాడు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా బలపండిన రాజకీయ నాయకులు కూడా తట్టని ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసి ఆయన అనుకరిస్తున్నారు, కాపీ చేస్తూ ఉంటారు మిగతా రాష్ట్రాలు. ఎవరికి ఓటేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే అవతల పక్క గుంట నక్కలు ఉంటాయి. మాటలో కూడా చెప్తుంటారు, ఒక పక్క సింహం ఇంకో పక్క నక్కలని. దానికి జాగ్రత్తగా ఉండాల, ప్రజలను అప్రమత్తం చేయాలి. అంబేద్కర్ జయంతి విజయవాడలో దేశంలోనే అతిపెద్ద విగ్రహం ఆవిష్కరించారు జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని సొంతం చేసుకున్నాడు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే హేయమైన చర్య రాళ్లు చూడండి, ఒక ఇంచు కొంచెం తగ్గుంటే కన్నే పోయింది. ఇది వరకు లేవు. ప్రజల కోసం ప్రజల మధ్య ఉన్నాడు. అంత దెబ్బ తగిలినా కూడా మళ్ళా వెంటనే ప్రజలు వచ్చారు నా కోసం బయటకని వారిని ఉద్దేశించి మాట్లాడారు. మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని మీ మనసుల్లో ఉండేదంతా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసి నేను చూసిన 6 రోజులుగా ఉదయంలో తిరుగుతూ ఉంటా. పెద్దల యొక్క హుషారు, పిల్లల జోష్ చాలా స్పష్టంగా అర్థమైంది. 151 సీట్ల కన్నా మా అధినేత నిర్దేశించిన 175కి చేరువలో ఉన్నామని దానిలో తిరుగులేదు. వై నాట్ 175 అనే దానికి తప్పకుండా కొడతాము. అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి మీకు సేవ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పంపించాడు. మీ అమూల్యమైన ఓటేసి ఫ్యాన్ గుర్తు మీద నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. 2వ ఓటు మన ఎంపీ గురుమూర్తి గారికి ఓటేయాలని మీ అందరికీ సవనీయంగా మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నాలుగో తేదీ అయిపోద్ది. ఆరెంజ్ అంటే 4వ తేదీ ఎలక్షన్. సారీ 4వ తేదీ కౌంటింగ్. మళ్ళా ముఖ్యమంత్రి వస్తాడు. 5 ఒక రోజు ఉండమంటాడు. 6వ తేదీ వచ్చేది వైఎస్ఆర్ తప్పకుండా చెప్పిన మెయిన్ రోడ్ కూడా వేయాలి. మళ్ళీ నేనే చెప్తున్నా, చిన్న అడిగాను, పెద్ద చెప్తున్నా, అది కూడా ఏం చేయాలి. తప్పకుండా చేస్తాం, మంచి చేస్తాం.
అందరిని ఇంకా బాగా చూసుకుందామని అమ్మా పని చేసి పెడతా. నాకు మొదటిసారే ఎమ్మెల్యేగా నేను వస్తుందా, పనులు చేసే అవకాశం ఇవ్వాలా. ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఆయన ఇస్తా ఉన్నాడు, మీకు మంచి పనులు చేస్తా ఉన్నాడు, అతను నమ్ముతారా? రేపు వచ్చి ఇవే పనులు నేను చేస్తాను అంటాడు ఇంకో ఆయన నమ్ముతారా? అంతే కదా, అది కూడా తెలుసు ఆల్రెడీ మనకు. రేపు వచ్చి ఆయన చేయడం అనేది ముందరే తెలుసు. అందులో ఇప్పుడు ఈయన చేస్తా ఉండాడు, చేస్తా ఉండి ఆయన ఎందుకు వదులుకుంటాం? ఈయనే కదా, ఆయనే జగన్మోహన్ రెడ్డి, ఆయనే మన జగన్ అన్న. అది జనం వచ్చిన లీడరు మన జగనన్న, మన్నాడు మన జగనన్న, పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, భాషల పడిలాడు పేదల తమ్ము బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న. కళ్ళలు పసిడి పంటల పందరి కాంతులు
నియోజకవర్గంగా ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు సేవ చేయమని పంపించాడు. రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని పంపించారు. ఇది వరకు గురుమూర్తి గారిని ఒకసారి ఎన్నుకున్నారు ఎంపీగా. మరొకసారి ఎంపీగా గురుమూర్తి గారిని, మొదటిసారిగా నన్ను మీకు ఎమ్మెల్యేగా పనిచేయడానికి, మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని రేపు ఎన్నికల్లో మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి 2 ఓట్లు, ఒకటి ఎంపీ గారికి, ఒకటి నాకు ఎమ్మెల్యేగా జగనన్న గారిని సపోర్ట్ చేస్తున్నామని మరొకరు నిరూపించాలి. చేస్తారా లేదా? అంటే మమ్మల్ని గెలిపించడానికి మీరు సిద్ధం. వెరీ గుడ్. 5 సంవత్సరాల క్రితం ఇలాగే జగన్మోహన్ మీ మన్ననలు పొందాను, పని చేసుంటేనే ఓటేయమని ధైర్యంగా మగాడిలాగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా మీకు పిలుపునిచ్చాడు. దమ్మున్న మగాడు జగనన్న. గుంట నక్కలు ప్రతిపక్ష పార్టీలు మాయ మాటలు చెప్పటం, మొహం చాటేయటం, మిమ్మల్ని నమ్మించి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకుండా కాలం గడిపాడు. అందుకే మీరు 19లో జగనన్నకి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు, ప్రతి హామీ నెరవేర్చాడు. మీకు చెప్పనివి, మీకు తెలియనివి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, వినూతంగా కొత్తగా భారతదేశమే ఆయన్ని కాపీ చేసే విధంగా ఈ వ్యవస్థను స్థాపించాడు. మీకు చేరువయ్యాడు. ఆయన బాటలో మేమందరం నడుస్తున్నాం పార్టీ క్యాడర్గా. అలాంటి ఎమ్మెల్యే, ఇది వరకు మీరు తోడిన ఎమ్మెల్యే నేను రేపు చూపిస్తానని మాటిస్తున్నా మీకు. ఎలక్షన్ ముందర మీకు అవసరాలు ఉంటాయి. ముందరే మా వాళ్ళ దగ్గర తీసుకొని అవసరాలు పట్టి చదివేసి ఇవన్నీ నెరవేరుస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు జగనన్న ఆల్రెడీ చూశారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మీకు దగ్గరయ్యాడు. ఆయన అభ్యర్థిగా రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందా. ఇప్పుడే చెప్పినట్టు నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చాను, నమ్మకం మాకు మారిపోయారు. అభివృద్ధి నెల్లూరు జిల్లాలో అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డితో పోరాడైన మన నియోజకవర్గం, మరీ ముఖ్యంగా కలువాయి మండలం కొంచెం వెనకబడిన మాట వాస్తవం. ఎక్కువ నిధులు ఇక్కడ అవసరం. పనులు మొదలు పెట్టేది కలువాయినిచ్చే మొదలు పెడతానని మరొకసారి మీకు మాటిస్తూ, మీకు తెలుసో లేదో 1 సంవత్సరం క్రితం చెప్తే గడప గడప తిరిగిన, ప్రతి గడప మెట్లెక్కాను, మాట్లాడాను. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మొట్టమొదటి లెటర్ నేను ముఖ్యమంత్రికి ఇచ్చిన దానిలో కలువాయికి సంబంధించిన కాలువలు, లింక్ కెనాల్స్ 4 పనులు అనిల్ రెడ్డి గారు చెప్పారు. మొదటి లెటర్లోనే అవి పెట్టుండ. తప్పకుండా కలువాయి మండలం
సస్యశ్యామలం చేస్తాం. అభివృద్ధి పనులు. మీ అమూల్యమైన ఓటు మే 13న ఎమ్మెల్యేకి ఎంపీకి 2 ఓట్లు దాని గుర్తు మీద ఓటేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రోడ్లు లేవు, ఆ పక్క రోడ్లు లేవు. మాకు బిడ్డలు కనుక్కున్నప్పుడు ధ్యానం ఏ యాత్ర లేకుండా చేసి మాకేమో అభిప్రాయం అయిందేమో నీకులో యాత్ర మాకు అంత అభిప్రాయం మాకు పెట్టాను పెట్టకపోయి ఆయనే చల్లంగా ఉండాలి. మేము బాగానే ఉండాలి. అదొకటి మాకు నాలుగు కొంపలు కావాలి కదా. ముసలి అయిపోయినాము, వాళ్ళ కొంపలు కావాలి కదా. ఆ పక్క అడిగి నీళ్లు చెప్పండి. ఇంకా ఇబ్బందులు చెప్పారు, మంచి కూడా చెప్పాను కదా. జగన్ వాళ్ళ దగ్గర మంచి లేదా అని అంటారు. నేనన్నే కాదు, అనిల్ రెడ్డి కూడా చెప్పచ్చు. ఆయన కూడా మంచి స్థానం చేసి ఆయన చెడు చేసి మేము చెప్పాలి. అన్ని మంచిగా మాకేమో కాకుండా మాకు కొంపలు రోడ్లు లేక అది ఒకటే ఇబ్బంది. మేము ఇంకేం మాకేమో అది ఒకటే మేము ఇబ్బంది పడి అడుగుతున్నాం. అది అంతే కరెక్ట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూసుకుంటారు. కొన్ని సీట్లు పోయి ఉంటాయి, కొన్ని సీట్లు గెలుస్తాం. ఎక్కువ గెలిచినప్పుడే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా ఆయన ఏం చెప్పాడు, అర్హత ప్రకారమే ఇస్తాను కానీ నా పార్టీ వాడు, నా కులం వాడు, నా మతం వాడు అనేది చెప్పలా. అందరికీ చేస్తాను. అలాగే అందరికీ అన్నీ చేశాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరికీ చేయాలి. దానిలో భాగంగానే కొన్ని ఇప్పుడు అమ్మ ఒడి అంటారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 60 లక్షల మంది తల్లులకి ఇస్తున్నారు. నేతను నేస్తాం. ఎంతమంది అర్హత కలిగిన నేతలు ఉంటారో వాళ్ళందరికీ, ఏ పార్టీ అయినా అందరికీ ఇస్తామంటారు. అట్లా అర్హతను బట్టి అందరికీ ఇస్తామంటారు. అది అందరికీ దొరుకుతుంది. అన్ని నియోజకవర్గాలకు వస్తుంది, అన్ని మండలాలకు వస్తుంది. కానీ మీరు ఓటేసేది ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తారు. ఆ ఎమ్మెల్యే ఏం చేయాలా? ఇక్కడ మామూలుగా వచ్చేది వస్తుంది, అది కాకుండా ఎక్కువ నిధులు తీసుకుంటారు. లేదు మా వాళ్ళకి కావాలా, మా వాళ్ళు నన్ను ఎక్కువ మెజారిటీతో గెలిపించారు, మా వాళ్ళకి మోసపోయారు 4 సంవత్సరాలు. జగనన్న అందరి కోసం చేస్తా ఉన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది, అందరికీ వస్తుంది. కానీ ఒక ఎమ్మెల్యేగా ఎక్స్ట్రా పోరాడాలి, ఎక్కువ పోరాడాలి. నా నియోజకవర్గానికి నాకు ఇంకా ఎక్కువ నిధులు కావాలి, నాకు రోడ్లు కావాలి, నాకు బ్రిడ్జ్లు కావాలి, మా వాళ్ళకి భూమి. అది ఎమ్మెల్యే చేయాల్సిన పని. అది మీకు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఎవరు చేయలే. అందుకని మీకు తెలియలే. మామూలుగా గవర్నమెంట్ ద్వారా వచ్చే ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే, నేనే కదా ఈ రోడ్డు వేసాను, నేనే కదా ఇది చేశానంటే అది మామూలుగా జరిగే పని. మనకు కావాల్సింది అదనంగా తెచ్చుకోవాలి. ఆ ఎమ్మెల్యే పోరాడాలి మీకోసం, మీ తరఫున. ఇక్కడే కాదు, నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే అది అతను చేయాల్సిన పని. తల్లిదండ్రులు కూడా రాజకీయంలో ఉన్నారు, కానీ ఇక్కడ పనిచేసే భాగ్యం కలగల.
అనిల్ రెడ్డికి తెలుసు, కొన్ని పనులు చేసుకున్నారు తెలుసా మీకు? జనార్దన్ రెడ్డి సార్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెలుసు సార్, మాజీ సీఎం సార్. ఎక్కువ లేదులే, ఎక్కువ పరిచయం లేదు, కానీ వారి కొడుకుని నేను. మేము ఎలా చేస్తామనంటే ఇట్లాగే నా అనుకున్న తర్వాత, నాకు ఓటు వేసిన తర్వాత నా ప్రజల కోసం పోరాడతాం. జగన్మోహన్ రెడ్డితో పోరాడి తీసుకొని వస్తాం. ఆయన మంచివాడు, పోరాడడానికి అంటే అందరికీ ఇవ్వాలి కదా, అందరికీ ఇవ్వాల్సినప్పుడు అందరికీ పంచుతాడు. ఆ పంచేదానిలో మనకు 2 విడతలు వేయమంటారు, మళ్ళీ సైకిల్ 3వ విడత కూడా తీసుకుంటారు మీకోసం. మొన్నే పరిచయం చేశారు. సో ఇది నేను చేయాల్సిన పని. సో మొదటిసారిగా ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెంకటగిరి ప్రజలకు సేవ చేయాలి. 1 సంవత్సరం కాలం తిరిగోడు వచ్చిన వచ్చి చూసిన, ఇంటింటికి కూడా వచ్చిన. ఇంటి ముందర ఎమ్మెల్యే ఎవడన్నా వచ్చాడా? అటు ఇల్లు తిరిగాడా? మధ్యాహ్నం తిరిగాను, రాత్రి తిరిగాను. మధ్యాహ్నం తిరిగారు సార్. ఎవరికన్నా ఒప్పుకుంటుందా? అంటే మీకు సేవ చేయాలనే ఆలోచనతోనే వచ్చింది. ఒక్క ఓటు కూడా పోకుండా జగన్ అన్నకనే చేయండి. ఇక్కడ నా ఎమ్మెల్యేగా నాకు ఓటు పడుతుంది, ఇంకో ఓటు ఎంపీకి పడుతుంది. మా సేవ ఎలాంటిదో మీకు చూపిస్తాను. మిగిలిన పనులు ఉన్నాయి, ఇవన్నీ తప్పకుండా చేస్తాం. ఆ పనులే కాదు, నేను చేస్తాను. కాకుండా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయండి. ఇక్కడ ముఖ్యమంత్రిని చేయాలంటే ఇక్కడ నాకు ఓటేయాలి ఎమ్మెల్యేగా, సరేనా? మంచి మెజారిటీ చేస్తే ఇంకా ఎక్కువ 44 ఓట్ల మెజారిటీ వస్తుందా? ఓకేమా? నీ వెంట జనం ప్రభంజనం సునా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న. ప్రజలు ఇప్పుడే చెప్తున్నారు, సభాస్ లాగమంటారు. రాత్రంతా మంచి ఉత్సాహం వెళ్ళి ముఖ్యమంత్రి చేయాలని కుర్రోళ్ళ నుంచి ముసలోళ్ళ వరకు యువత, మరి ఓట్లు లేని వాళ్ళు కూడా మాకు ఇప్పుడప్పుడు ఉత్సాహం అన్ని మండలాల్లోనూ చూస్తూ ఉంటా. 7 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో తిరుగుతూ జరిగింది. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు మీటింగ్ పెడుతూ ముందుకు సాగుతుందో, రాష్ట్రం మొత్తం ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రతిపక్ష కూటమి డిలే చేసినందువల్ల మనం లబ్ధి పొందుతాం, పార్టీ నుంచి చేరికలు ఉంటాయి, మనం బలోపేతం అవుతాం. అందులో ఎలక్షన్స్ ఒకటి అందరూ ఏప్రిల్లో ఉంటుంది అనుకున్నారు. కానీ దీనివల్ల రాష్ట్రంలో ఎలాగైతే బలం పెరుగుతూ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన వెంకటగిరి నియోజకవర్గంలో చూస్తే మిట్ట మధ్యాహ్నం 2 గంటలైనా, రాత్రి 9 గంటలైనా ఏమాత్రం ఏ కోశాన ఈ జోరు, ఈ హుషారు తగ్గకుండా కొనసాగుతుంటే 175కి 175 సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం కలుగుతోంది. సంవత్సరాల క్రితం మాటిచ్చాడు, హామీలు గుప్పించాడు. ఇతరులాగా ఇచ్చిన హామీలు మర్చిపోలేదు, ప్రతి ఒక్కటి నెరవేర్చాడు. చెప్పనివి దేశ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఇన్ని మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయనకే అవకాశం ఇస్తాం, మరిన్ని మంచి పనులు చేయడానికి అవకాశం ఇస్తామని, ఏమి చేస్తారా అనే మేనిఫెస్టో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఎదురు చూస్తున్నారు. ఈసారి ఇచ్చిన ప్రతిదీ నెరవేర్చారు. ప్రతిపక్షం గురించి ఈ సమయంలో మాట్లాడదలుచుకోలేదు. అసలు మేనిఫెస్టోనే మాయం చేశారు. 19లో ప్రజలు నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ మే 13న జరగబోయే మన ఎంపీ గురుమూర్తి గారికి ఒక ఓటు, మీ ఎమ్మెల్యేగా మీకు సేవ చేసే భాగ్యం కలిగించిన జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెండో ఓటు ఎమ్మెల్యేగా నాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ, ఫ్యాన్ గుర్తుకే మన ఓటుని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.